ప్రభుని ఆరాధించుటకై లేఖనాల్లోంచి నిర్గమకాండం 5వ అధ్యాయం. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి నుండి. తర్వాత మోషే ఆహారంలో వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించున్నాడని అనిరి. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొను సెలవైన మేము అరణ్యంలోని 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని యెడల ఆయన మా మీద తెగులతోనైనను ఖడ్గంతోనైనను పడినేమో. నాలుగో అధ్యాయంలో అధ్యాయం 21వ వచనం నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయం కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయాడు. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనాలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బంధకములన్నిటి నుండి, మా పాపముల నుండి, దురాత్మల యొక్క సమూహము నుండి మమ్మల్ని విడిపించినందుకే వందనాలు. ఇశ్రాయేలు దేవా, వారిని ఏ రీతిగా మీరు విడిపించారో నేను సేవించుటకు ప్రభా, మరి మేము నీకు కుమారులుగా ఉంటాకు ప్రభా, నేను సేవించుటకు మాకు కూడా ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు చూపిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఇప్పుడు చదివిన వాక్య భాగములను మా కోసం ఆశీర్వదించమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలను గురించి ఇక్కడ చెప్తున్నాడు. నా జనమును పోనిమ్ము. ఇక్కడ నా జనుడు. అలాగే ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పినాడు? నా కుమారుని 23వ వచనం, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ఇక్కడ 22వ వచనంలో ఇశ్రాయేలు నా కుమారుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ఇజ్రాయెల్ గురించి నా కుమారుడు, ఇజ్రాయెల్ గురించి నా జనము. ఇది దేవుని యొక్క సొంత జనం. వారిని నా కుమారుని పోని అని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ ఐగుప్తీయులు దేవుని ప్రజలను, దేవుని కుమారుని పోనీయలేదు. ఎందుకు? వారి చేత సేవ చేయించుకోవాలని, వారిని తమ జనముగా చేసుకొని తాము వెట్టి చాకరీ చేయించుకుంటకే వారిని బంధించారు. ఇంకేమంటారంటే మీరు సోమరులు అంటారు.
మీరు సోమరులు, మీరు పని చేయండి అని చెప్పి కఠినమైన మనుషులను వారి మీద నాయకులుగా పెట్టారు. ఐగుప్తీయులు గురించి కఠిన హృదయులు అని చెప్పబడింది. వారు కఠినమైన హృదయం గలవారు. ఎంత నష్టం వచ్చినా, ఎంత పాడైపోయినా మరి కఠినపరుచుకున్నారే కానీ వారు మనసు మార్చుకోలేదు, ఇజ్రాయేలును పోనీయలేదు. అయితే దేవుడు తన ప్రజలను విడిపించుకోగలడు, తన సామర్థ్యం గలవాడు. మరి ఇప్పుడు మనం కూడా అనేక బంధకాల్లో ఉన్నవాళ్ళం. ఇక్కడ దేవుడు తన బాహుబలంతో వారిని పోనిచ్చాడు, తీసుకుని వచ్చాడు. మరి దేవుడు వెలుపలికి తీసుకురావడానికి దేవుడు అనేకమైన తీర్పులు తీర్చాల్సి వచ్చింది. దేవుడు తీర్పు తీర్చాలంటే మరి ఆ ప్రజలు ఎవరి మధ్యలో ఉన్నారు అంటే ఈ కఠినమైన హృదయం గలవారి మధ్యలో ఉన్నారు. మరి దేవుడు విడిపించాలంటే మరి ఆ కఠినమైన వాళ్ళు అంతగా వాళ్ళని బానిసలుగా చేసుకున్నారంటే తీవ్రవాదులు మరి ఇన్నోసెంట్ పీపుల్ని ఎలాగా చెరలో పెట్టి వారు డిమాండ్స్ కలిగి ఉంటారు, అలాగే ఐగుప్తీయులు దేవుని ప్రజలను తమ యొద్ద చిక్కుకొని చేసి ఉన్నారు. అయితే తీవ్రవాదుల చేతిలో నుంచి మరి సామాన్యమైన విలువైన ప్రజలను విడిపించాలంటే మరి చాలా కష్టం. అయితే మరి విడిపించాలంటే తీవ్రవాదం చంపాలా? తీవ్రవాదం చంపితే దాంతోపాటు విలువైన చెరలో ఉన్నటువంటి వారు చంపబడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలా పట్టేశారు. వాళ్ళని చంపాలంటే ఇన్నోసెంట్ పీపుల్ని దగ్గర పెట్టుకున్నారు. ఓ బాంబు వేస్తే తీవ్రవాదులు ఉన్నారు, అందులో దేవుని పిల్లలు కూడా ఉంటారు, లేక ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు. మరి బాంబు వేస్తే తీవ్రవాదులు చచ్చిపోతారు, దాంతోపాటు సామాన్యులు కూడా చనిపోతారు. మరి ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఒక డెక్క కూడా విడబడదు. అలా చేయాలంటే దేవుడు తన యొక్క సామర్థ్యతను బట్టి మరి ఒక్కరు కూడా విడవబడకుండా తన ప్రజలను ప్రభు విడిపించాడు. మరి ఇది ఇందులో దేవుని యొక్క సామర్థ్యత ఉన్నది. అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రభు తన వారిని విమోచించున్నాడు. మరి అందుకే దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథంలో చూడండి, ఇశ్రాయేలు గురించి 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా సో ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడిని, నేను యాకోబు నిన్ను సృజించిన వాడిని, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు. సో నీవు పేరు పెట్టి నేను పిలిచినాను, నీవు నా సొత్తు. సో ఇప్పుడు జలములలో పడి వెళ్తున్నాడు, నదుల్లో పడి వెళ్తున్నారు, అగ్నిలో పడి వెళ్తున్నారు. అవన్నీ కాల్చివేట కొరకు కాదు, ముంచివేట కొరకు కాదు. మరి వాటి గుండా వెళ్ళవలసి వచ్చినది. శత్రువు కూడా అందులో పడి రావాలనుకుంటాడు, కానీ శత్రులు అందులో సముద్రంలో పడి జలములలో పడి వచ్చినప్పుడు వారు ఇజ్రాయేలులో ఒక్కడు కూడా చావలేదు కదా. జలములలో పడి వెళ్ళినప్పుడు, అంటే జలములు అంటే సముద్రం, అంటే విస్తారమైన జలములకి సముద్రం అని పేరు. సరే, సముద్రంలో పడి దాటినాడు, కానీ అవి ముంచేయలేదు. అదే సమయంలో శత్రువు కూడా, ఐగుప్తీయులు కూడా సముద్రంలో పడి లేక జలములలో పడి వచ్చారు, మధ్యకొచ్చారు. వారు దాటగలిగారా?
ఆ? వారు అదే స్థలంలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినూ నశించింది. అయితే అదే దాంట్లో ఒక్కడును నశింపక అందరూ జీవంలోనికి వెళ్ళారు. ఆ? మరి ఇప్పుడు మనల్ని ఈ త్రోవ గుండా నడిపిస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన కార్యములు. ఏ జనం మధ్య ఈ కార్యంలో జరగలేదు. మరి ఆయన గొప్ప కార్యం చేసి తన ప్రజలను విమోచించినాడు. తర్వాత మరి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? నువ్వు నా 44 అధ్యాయం ఒకటో వచనం, నా సేవకుడు యాకోబు, ఇశ్రాయేలు వినుము. సో నా సేవకుడు వగు యాకోబు. సో దేవుని సేవకుడు ఎటువంటి భద్రత ఆయన ఇచ్చాడు చూడండి. ఆయన ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు విను. ఏ విధంగా చెప్తున్నాడు? 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి, సో నేను గర్భములో నిన్ను ఏం చేశాను? నిర్మించాను. నిన్ను సృష్టించాను. నిన్ను తల్లి గర్భంలో నిన్ను నిర్మించాను. నిన్ను ఏ విధంగా చేయాలో, ఏ విధమైన రూపంలో తీసుకురావాలో నిన్ను నిర్మించిన వాడిని నేను. నా సేవకుడు నువ్వు. మరి ఎటువంటి భద్రత దేవుడిచ్చాడు? నిజమే, ఎన్నో భయములు ఉన్నవి లోకంలో. చూడు, ఇంకా చదవండి. భయపడకము. ఎన్నో భయాలు ఉన్నాయి. దురాత్మలు, మరి ఎన్నో శత్రువులు ఉన్నారు. వీళ్ళందరిలో భయం ఉన్నది. అయితే మరి వీళ్ళు ఇంతగా నిర్మింపబడ్డాక మరలా ఏం చేస్తున్నారు? మరలా వెనక్కి తిరుగుటానికి ప్రయత్నిస్తున్నారు. మరలా మరి ఐగుప్తు యొక్క దేవతల తట్టు, విగ్రహముల తట్టు తిరుగుతున్నారు. అయినా ప్రభు కనికరిస్తున్నాడు. విగ్రహాల గురించి పైన తర్వాత వచనాల్లో చూస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. చూడండి, ఇక్కడ 6వ వచనం చదవండి. ఇశ్రాయేల్ రాజు అనే యెహోవా సో ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, కడప అంతం వరకు ఉండేవాడు, యుగయుగాలు ఉండేవాడు. ఆయన మనతో ఉన్నవాడు, రాబోయే దినాల్లో ఉండేవాడు, నిత్యము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఇశ్రాయేలు వారి విమోచకుడు. ఇలాగనే ఏ దేవుడును లేడు. 7వ వచనం, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని మరి ఇప్పటి వరకు అనేక సంగతులు మనకు ప్రచురించినాడు, అనేక సంగతులు మనకు తెలియపరిచాడు. మరి ఆయనే మన దేవుడే అన్నాడు. అయితే ఈ మధ్యలో ఏంటిది? విగ్రహాలు. 9వ వచనం, సో ఎందుకు విగ్రహాలు తట్టు తిరుగుతున్నారు? వాళ్ళు సిగ్గుపడట్లేదు. ఇక్కడ విగ్రహాల గురించి ఆయన చెప్తున్నాడు. ఏదో పొయ్య తీసుకుంటున్నాడు, చలిమంట వేసుకుని చలి కాసుకుంటున్నాడు, ఆ పొలతో వంట చేసుకున్నాడు. ఇంకా మిగిలిన ముద్దుతో ఓ దేవత బొమ్మ చేసుకుంటున్నాడు. దాన్ని ఓ దేవుడా అని దాన్ని సాష్టాంగపడుతున్నాడు. ఇలా జరుగుతుంటే బుద్ధి ఉన్నది అసలు? మరి అలాంటి ముద్దులకు, అలాంటి బొమ్మలు తయారు చేసుకుని దాన్ని సాష్టాంగపడటకు వాడికి బుద్ధి లేదు. చూడు 19వ వచనం, అగ్నిలో కాల్చి తిని నిప్పుల మీద రొట్టె వేసుకుని తిని
ఉమ్. వాడు వాడి మనసు మోసపోయితే తప్పుదారిని వాడు తీసుకుపోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని చాలని నా కుర్చీలో అబద్ధమని కదా అని అనుకున్నట్టు వారికి చాలు. సో ఇలాగన వెనక్కి తిరిగినారు ఇజ్రాయేలీలు. దేవుడు విమోచించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు, గొప్ప తీర్పులు తీర్చి వారిని పితరులతో చేసిన నిబంధనను బట్టి వారిని స్థిరపరిచాడు. అయితే మరి కొద్ది సమయం తర్వాతనే వారు వెనక్కి తిరిగిపోయినారు. అష్టారోత్ దేవతలను, ఇతర దేశ దేవతలను వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది ఇలా చేటుకు వారికి ఏమైనా మనసు బుద్ధి ఉన్నదా అంటే వివేచన లేదు. అయినప్పటికీ చూడు 21వ వచనంలో, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనము. సో వీటన్నీ ఇలాగ జరిగినాయి. జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించుతని. ఇజ్రాయేలు, నువ్వు నాకు సేవకుడు అయినావు, నేను నిన్ను మర్చిపోదా. ఎటువంటి శాశ్వతమైన ప్రేమ ఇది! ఎన్ని మార్లు మరి వెనక్కి తిరిగితే, ఎన్ని మార్లు విగ్రహముల అనగా దేవుని విడిచి వేరే వాటిని ప్రేమించుతవి. అదే విగ్రహారాధన, ధనాపేక్ష. మరి దేవుని కంటే ఎక్కువగా అనేక సంగతులు ప్రేమించుట, అవన్నీ విగ్రహారాధన. ఇంత గొప్ప క్రైమ్ చెల్లించి నేను విమోచిస్తే, నిన్ను ఐగుప్తీయులకు దాసులుగా ఉంటే నేను ప్రేమించి విడిపిస్తే, దురాత్మల యొక్క సేవలో ఉంటే అవి ప్రేరేపించినట్టుగా చేయుచుంటివి. ఇప్పుడు ప్రభు తన సేవకుడిగా పిలుస్తున్నాడు. అంటే తన సేవకులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ అనుకో. గవర్నమెంట్ సర్వెంట్కి వాళ్ళ డిగ్నిటీలు ఉన్నాయి. వారి నియమింపబడిన వారు గవర్నమెంట్ సర్వెంట్లు ఒక కలెక్టర్గా, లేకపోతే ఒక ఆఫీసర్గా, ఒక ఆఫీస్లో ఒక పనిచేసేవారుగా నియమింపబడ్డవాళ్ళు. వారిని మనం బెదిరించకూడదు, కొట్టకూడదు. వారి హోదాని గౌరవించాలి. వారి ద్వారా గవర్నమెంట్ పక్షంగా వాళ్ళు మనకు సహాయకులై ఉన్నారు. మరి వాళ్ళకి గౌరవం ఉన్నది. అంతకంటే ఎక్కువగా మరి నీవు నా సేవకుడావు. మరి దేవుని సేవకుడు అంటే ఎటువంటి బిరుదు మనకి ఇవ్వబడింది? ఇంతకంటే గొప్ప బిరుదు ఇంకేమైనా ఉన్నదా? ఈ మాట నేను చాలా కాలం ఇష్టపడలేదు. నాకు ఇష్టం లేని పిలుపులు ఇవి. నాకు తెలియదు ఈ గొప్ప మాటలు. అందుకే నేను తృణీకరించిన వాడిని తిని. నేను బాల్యంలో ఉండే కానీ నన్ను దేవుని సేవకి ఇచ్చేసామని మా తండ్రి బంధువులతో చెప్తా ఉండేవాడు. వీడిని దేవుని సేవకి ఇచ్చేసాం. దైవజనులు వచ్చినప్పుడు వీడిని దేవుని సేవ కొరకు ప్రార్థన చేయండి అనేక సార్లు భక్సింగ్ గారి దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఆయన దగ్గర ప్రార్థన చేయించేవారు. ఆయన కూడా తల మీద చేయొచ్చి అనేక సార్లు ప్రార్థన చేశారు. మరి ఇలాగన అయితే సేవకుడు అని పిలువబట్ట నాకు ఇష్టం లేదు. మరి తర్వాత నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా టీచర్ వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అని ఆ మాటని ఒక్కొక్క స్టూడెంట్తో పలికిస్తున్నాడు. వాళ్ళు ఏం కావాలని ఆశిస్తున్నావు అని అడిగినప్పుడు నేను తయారు చేసుకున్నాను నా మనసులో. నా దగ్గరికి వచ్చేసరికి నేనేం చెప్పాలనుకున్నానంటే, మై అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అని చెప్తాకి నా మాటలు త్వరగా రావు. మై అంబిషన్ ఈజ్ అన్నాను. మిగిలిన స్టూడెంట్స్ అందరు కలిసి గట్టిగా అరిశారు, ప్రీస్ట్ అని అరిశారు. ప్రీస్ట్ అని అరిశారు. ఆ ఊర్లో రోమన్ క్యాథలిక్ గుడి ఉంది. అక్కడ పాద్రీల్ని లేక పాస్టర్ని ఆ ఊరోళ్ళు ప్రీస్ట్ అని పిలుస్తారు. వాళ్ళ తలంపులు ఆ రీతిగానే ఉండొచ్చు. కానీ వీళ్ళు పలికిన మాట ప్రీస్ట్ అంటే
లేఖనాలు బట్టి నేను చూసినప్పుడు యాజకుడు దేవుడు దేవునికి ప్రజల పక్షంగా దేవుని ఎదుట యాజకత్వం చేయవాడు. అరే, ఈ గొప్ప మాటకి నేను ఆ రోజు నేను తృణీకరించిన వాడిని. ఆ రోజున నాకు అది నన్ను పలకనీయలేదు, నా యాంబిషన్ ఏదో చెప్పనవలేదు, అది చంపివేయబడింది. ఇంకా అందరూ ఒకటే పట్ని ప్రీస్ట్ అని నన్ను అన్నారు. ఆ తర్వాత మరి నన్ను 10th క్లాస్ పరీక్ష రాసిన వెంటనే దేవుని సేవకి తీసుకెళ్లారు వైజాగ్లో మార్టిన్ గారి దగ్గర. ఉదయాన్నే మేము ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నాం. రాజమండ్రి తీసుకొచ్చారు. అప్పుడు ఆంబ్రస్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలతో, మార్టిన్ గారి కుమార్తెలు కూడా, సూజీ, మెర్సీ, ప్రిస్కి, ఈ ముగ్గురు, నేను, మరి ఆంబ్రస్ గారి పిల్లలు కలిసి, మీరు అందరు కలిసి ఫ్యాన్ ప్రేయర్ చేసుకోండి, వాక్యం చదివి ప్రార్థన చేయండి అని చెప్పి పెద్దవాళ్ళు త్వరగా వెళ్ళవలసి ఉన్నారు కాబట్టి వాక్యం మేము రెడీ అయిపోయి ఉన్నాం. రే, మీరందరూ పోయి వాక్యం చదివి ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పుడు మేము అందరం కలిసి, పిల్లలు అందరం కలిసి ప్రార్థనకై కూడుకొని వాక్యం చదవాల. ఇప్పుడు ఆంబ్రస్ గారి పిల్లలు, మార్టిన్ గారి పిల్లలు కలిసి, సేవకుడా నువ్వే సేవకుడు అని చెప్పి ప్రార్థన, నువ్వే మొదలు పెట్టాలి, నువ్వే ప్రార్థన చేయాలని గట్టిగా అరిశారు. అరిసేదాడికి తర్వాత మార్టిన్ గారు వచ్చి వాళ్ళని గట్టిగా అరుస్తున్నందుకు గద్దించారు. అక్కడ సేవకుడు అని నన్ను 10 సార్లు అన్నారు. ఆ తర్వాత ఈ బిరుదు నాకు ఇష్టం లేదు, సేవకుడు. అయితే తర్వాత దేవుని దాసులు దేవుని వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు, అంటే మీటింగ్స్లో వాట్ ఈజ్ గాడ్ సర్వెంట్ అని దాని గురించి చెప్పినప్పుడు, ఆ యొక్క బిరుదుకు నేనైతే పాత్రుడని కాను అని తర్వాత నేను గ్రహించి పశ్చాత్తాపడ్డా. ప్రభా, నేను ఎరగకుండినప్పటికీ ఈ పేరు నాకు ఇచ్చేసావు. ఈ పేరు నాకు తెలీదు, దీని వాల్యూ నాకు తెలీదు, కానీ నేను తృణీకరించిన దుష్టుడను, మూర్ఖుడను అని నేను కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒప్పుతున్నాను. మరి దేవుడు మనలను తన సేవకుడని పిలుస్తున్నాడు అంటే ఎటువంటి గొప్ప ధన్యత. నన్ను సేవించుటకు నా కుమారుని పోని, కుమారుడు తండ్రిని సేవించుటకు, మన పరిశుద్ధ తండ్రి ఆయన సేవకుడు తండ్రి దగ్గర సేవ చేస్తున్నాడంటే ఎట్లా ఉంటుంది అది? ఎవరికి యజమానుడు అన్నాడు, ఆయన యజమానుడు తండ్రి అయి ఉన్నాడు. అక్కడ ఐగుప్తులో సేవకులుగా ఉన్నారు. ఆ సేవకులుగా ఉన్నటువంటి అక్కడ యజమానులుగా ఉన్నటువంటి ఐగుప్తీయులు కఠిన హృదయాలు, వాళ్ళకి సేవకుడిగా ఉన్నటువంటి ఇజ్రాయేలు, ఆ సేవ ఎలా ఉన్నది? ఇప్పుడు ఒక తండ్రిగా కుమారుడు అని పిలుస్తూ, నువ్వు నా కుమారుడు, నన్ను సేవించటకు నా కుమారుని పోనీ అంటున్నాడు. ఇప్పుడు ఒక తండ్రిగా ఆయన సేవ చేయించుకుంటున్నాడు. ఈ సేవ ఎట్లా ఉన్నది? ఐగుప్తు అధికారంలో ఉన్నటువంటి ఆ సేవ ఎలా ఉన్నది? ఎట్లా ఉన్నదా ఆ సేవ? ఎట్లా ఉన్నది? పొద్దున్నే లేగాల, ఎన్నింటికి? మట్టి మోయటానికి వెళ్ళాలి, వేకునే లేకాల, కొడతారు, ఇంకా ఒళ్ళు బద్ధకంగా ఉంటే కొడతారు, చురుగ్గా వెళ్ళకపోతే వాళ్ళు ఎదురుకుండా చురుగ్గా ఉండాలి. ఆ అధికారి పక్కకి వెళ్ళాక దుర్మార్గుడు కొట్టేశాడు రా, మళ్ళీ ఎదురుకుండా వచ్చినానే అయ్యా నమస్కారం చేయాలి. అన్ని నాటకాలే చేయాల్సి వచ్చేది. అది అటువంటి నాటకాలు చేయాల్సి వచ్చేది. వాడు చూస్తున్నాడు కాబట్టి భయపడి పని చేయాలి. వాడు పక్క చూస్తలేదు కాబట్టి లీజర్గా పడుకోవచ్చు, లేకపోతే కూర్చోవచ్చు. అడుగు వస్తున్నాడు అంటే మళ్ళీ లేచి పని చేయాలి.
దండం పెట్టాలి. ఇది ఐగుప్తు సేవ. అయితే తండ్రిగా ఉన్న దేవుని సేవ ఎట్లా ఉన్నది? ఆయన తన యజమానుడే అయినప్పటికీ ఆయన మన తండ్రి. ఎందుకంటే నా కుమారుని పోనిము, నన్ను సేవించటకై నా కుమారుని పోనిము. మరి అంత గొప్ప బిరుదు మనకి ఇస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు నా సేవకుడు. చూడు 21 వచనం. యాకోబు, ఇజ్రాయేలు, నీవు వీటిని జ్ఞాపకం చేసుకునుము. సో ఇదివరలో ఐగుప్తులో దాసుడిగా ఉంటివి, దురాత్మల యొక్క సమూహమునకు బానిసగా ఉంటివి. మళ్ళా వెనక్కి వెళ్తున్నావు నువ్వు, మళ్ళా విగ్రహాలతో తిరుగుతున్నావు నన్ను విడిచి. అయితే నువ్వు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నువ్వు నా సేవకుడు అయినావు, నేను నిన్ను మర్చిపోను. అంత పాపాలు చేసావు, వెనక్కి తిరిగినావు, అయినా మంచు విడిచిపోయినట్టుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను ఏం చేశాను? సో ఆయన మర్చిపోతున్నాడు, తుడిచివేస్తున్నాడు, ఇంకెన్నడు జ్ఞాపకం చేసుకొని అని చెప్తున్నాడు. 43వ అధ్యాయంలో 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా. సో నీ పాపములను అంటే క్షమించేశాను, అంటే జ్ఞాపకం చేసుకోను. సో నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. అందుకే మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను తుడిచేసి. పాపములు ఎలాంటివి అంటే దేవునికిని మనకిని అడ్డుగా ఉన్నాయి. అవి పాపములు. చూడండి 59వ అధ్యాయం, యెషయా 59, 1వ వచనం. విననేర్కొండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును. సో ఆయన రక్షించలేని వాడు కాదు. ఇక్కడ ఏం అడ్డొచ్చినాయి? పాపములు, మీ దోషములు దేవునికి మీకును అడ్డుగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు, అది మబ్బు. ఈ మబ్బుని బట్టి మరి వీటన్నిటిని నేను తుడిచివేస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుని తట్టు, దేవునికి మీకును మధ్యగా ఉన్న పాపములన్నిటినీ తుడిచివేస్తున్నాను. ఏ విధంగా దేవుని విడిచిపెట్టి పాపములలో చిక్కుంటివో, విగ్రహములను పూజిస్తూ వచ్చితో. ఏంటి విగ్రహాలంటే? ఏ బొమ్మలు కాదు, హిందూ విగ్రహాలు కాదు. ఆయా దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నువ్వు ఎక్కువ సమయం ఐగుప్తీలకు దాసులు ఏంటివి, కఠినమైన సేవలో ఎక్కువ సమయం అక్కడ నిన్ను బాధలో ఉండివా, నీ ప్రయాస అంతా వృధా అయిపోతూ ఉండేది. నీ కష్టపడిన కష్టార్జితం అంతా పోయేది. ఇప్పుడు వాటన్నిటి నుంచి నేను విడిపించాడు. మరి నేనెంతో నెమ్మది గల స్థలానికి తీసుకొచ్చాడు. అయితే మళ్ళా విగ్రహాలతో తిరిగి పాపం చేసినాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్పాడు, మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను విడిచివేస్తున్నాను, నేను నిన్ను విమోచించున్నాను. నా యొద్దకు ఎటువంటి ప్రేమ ఇది? త్రోసివేయట్లేదు. నిబంధన. ఆయన మనల్ని త్రోసివేయట్లేదు. ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఆయన సమస్తమును చేసినవాడు. ఇజ్రాయేలీలను దేవుడు విమోచించినప్పుడు ఆయన మరి ఎంత సంతోషం ఏర్పడింది. అలాగే మన పాపం నుండి మనలను విడిపించినప్పుడు మరి ఎంతో సంతోషం ఉంటుంది. అంతేకాదు పరలోకములో సంతోషం ఉన్నది. ఒక పాపి మారు మనసు పొందటాన్ని బట్టి పరలోకంలో సంతోషం. అలా ప్రభుతో తిరిగినప్పుడు
మరలా ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉన్నదో. ఇజ్రాయేలీలు మరి ప్రభుని తండ్రి వారు విమోచించబడ్డాక వారు విమోచించబడి వస్తుంటే ఏమైంది చూడండి, కీర్తన గ్రంథంలో ఏమైంది? యాకోబు వస్తూ ఉంటే అరణ్యంలో ఏమైంది? అన్నాడు కదా, గుట్టలు గొంతులు వేస్తున్నాయి. ఎక్కడ అది కీర్తనలో ఇజ్రాయెల్ విమోచించబడినప్పుడు యాత్ర కీర్తన 126 3వ వచనం. యెహోవా మన కొరకు సో ఇక్కడ చెరలోనున్న వారు తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు సంతోషంతో కలలు కన్నట్టుగా వస్తున్నారు. తర్వాత ఇంకో చోట 114లో మొదటి వచనం. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, కొండలు పొట్టేళ్ళ వలెను. ఎందుకు గంతులేస్తున్నాయి? అది ఎందుకు గంతులేస్తుంది? సంతోషం. కొండలు పొట్టేళ్ళ వలె, గుట్టలు గొర్రెపిల్లల వలె గంతులు వేస్తుంది. ప్రభు తన వాళ్ళని విమోచించినప్పుడు మరి సముద్రం పారిపోయింది. తర్వాత 6వ వచనం. ఒకవైపేమో కొండలు గుట్టలు సంతోషిస్తూ ఉన్నాయి, ఇంకొక వైపు 7వ వచనం. వణుకుము. ఇంకోటి మరి భూమి ఆకాశాలు కూడా అందులోని సమస్తం కూడా విరోధమైనవన్నీ కూడా భయపడి వణుకుతున్నాయి. ఏదైతే విమోచించబడినారని అవి చూసినాయో అబ్బా వీళ్ళు ఎంత ధన్యులు అని చెప్పి ఆనందిస్తున్నాయి. ఇక్కడ చూడండి 44వ అధ్యాయం విషయాల్లో ఇక్కడ విమోచించబడిన దేవుని ప్రజలను బట్టి ప్రభు ఏం చెప్తున్నాడో, నా సేవకుడైన ఇశ్రాయేలు మరి వాళ్ళు విమోచించబడినప్పుడు 20 నేను నిన్ను విమోచించినాను, నా యొద్దకు మళ్ళుకొని. అప్పుడు ఏమైంది? 23 యెహోవా ఆ కార్యమును చేస్తున్నాడు. సో ఆకాశంలో ఏం చేయాలా? దేవుడు తన ప్రజలను విమోచించినప్పుడు సంతోషిస్తున్నాయి. సో సృష్టి ఆనందిస్తుంది. మరి మనం ప్రభు తట్టు తిరిగినప్పుడు ఎటువంటి సంతోషం! సృష్టి కూడా ఆనందిస్తుంది. మరి అలాగే పరలోకంలో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఏం సంభవిస్తుంది చూడండి. 15వ అధ్యాయంలో ఇదొక 15వ అధ్యాయం. మనం ప్రభు తట్టు తిరిగినప్పుడు ఎటువంటి సంతోషము! సో ఒక పాప విషయమై మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. 10వ వచనం. అటువలే దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్తున్నాను. ఇక్కడ గొర్రె తప్పిపోతే అది కనుగొని రికవర్ చేయబడినప్పుడు సంతోషం. ఒక నాణ్యం పోతే వెతికినప్పుడు దొరికినప్పుడు అది సంతోషం. దూతల ఎదుట
దేవుని దూతలు ఎదుట. మూడవది, తన కుమారుడు తప్పిపోయి తిరిగి మళ్ళుకున్నప్పుడు, తిరిగి తనంతట తాను బుద్ధి వచ్చి మళ్ళుకున్నప్పుడు ఏమొచ్చింది? అతడు గ్రహించాడు, నా తండ్రి. ఇప్పుడు అనేక స్థలాల్లో దోసుడయ్యాడు, తన సమృద్ధిని బట్టి బయటపోయాడు, దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు, తను అనేకులు మోసగించారు. కరువు దినాల్లో మరి పందులు సేవ చేయటానికి వెళ్ళాడు. అక్కడ ఏ పని చేస్తున్నాడో, ఎటువంటి కఠినత్వంలో ఉన్నాడో, కానీ వానికి మనసు వచ్చి మారింది, నా తండ్రి అని గుర్తుపెట్టుకున్నాడు. అతడు తిరిగి వచ్చినాడు, మళ్ళుకున్నాడు. అతడు మళ్ళుకున్న అప్పుడు అతని తండ్రి దూరంగానే, అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి దూరం నుండే చూచి త్వరగా దిగి కనికరపడి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు వచ్చినప్పుడు ఏమైంది? నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాను అని చెప్పి 25వ వచనం, 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాను అని చెప్పాను. అంతటా దాసులందరికీ సంతోషం వచ్చింది. దూతలందరూ సంతోషించినట్లుగా దాసులందరూ సంతోషిస్తూ ఉన్నారు. వారందరి ఇంట మంచి ఆహారం సిద్ధపరచబడుతుంది. క్రొవ్విన దూడను తెచ్చి వధించారు. ఇప్పుడేమన్నాడు? 23వ వచనం, వధించుడి, మనం తిని సంతోష పడదాం. అంతటా వారు సంతోషపడ సాగిరి. ఇంకేం జరుగుతుంది? 25వ వచనం, సో ఇంకేం జరుగుతుంది? ఇంట్లో తప్పిపోయి వచ్చిన వాడి గురించి వాద్యములు, నాట్యము, సంతోషము జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మరి తిరిగి వచ్చటను బట్టి, తిరిగి మళ్ళుకుంటను బట్టి ఎంత సంతోషం! ఆకాశము, భూమి, పర్వతాలు, అరణ్యము, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? 23వ వచనం చదవండి. యెషయా 44:23. ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఈ రీతిగా మరి దేవుడు తన ప్రజలను విమోచించినాడు. అయితే ఇక్కడ చెప్పబడింది, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించిదని. ఈ గొప్ప బిరుదు ఎంతో గొప్ప. మరి దీని విలువ మనకు తెలియక తలంచున్నాం. ఐగుప్తీయులకు దాసులవటి కంటే దేవుని సేవకులవటే ఎంత ధన్యత. మోషే గురించి దేవుడు ఏం చెప్పాడు? నా సేవకుడైన మోషే. ఆయన మరణాన్ని ఎవరు చెప్పారు? ఎవరు ప్రకటించారు? నా సేవకుడైన మోషే మృతి నొందినాడు. యెహోవా సేవకుడైన మోషే. ఏదో భారతరత్న అని అంటున్నారే, భారతరత్న అంటే ఎవరికి ఇస్తారు? అది దేశంలో ఎవరైనా ప్రజలకి ఏదో మహోపకారం వాళ్ళ జీవితం ద్వారా జరిగితే అట్టి వారికే అది ఇస్తారు. ప్రజలందరికీ మేలు నిమిత్తం ఏదైనా సాహసమైన కార్యము, ఏదైనా ఆ జ్ఞానమును ఉపయోగించి అనేకులు బ్రతుకున్నట్లుగా వాళ్ళు ఉపయోగపడితే వానికి ఆ అత్యున్నతమైన పురస్కారము, పేరు ఇస్తారు. కానీ మరి ఈ బిరుదు, దేవుడి సేవకుడు అనే బిరుదు
మరి అన్నిటికంటే మహోన్నతమైనది మై సర్వెంట్ మోజెస్, నా సేవకుడైన మోషే. ఆయన బ్రతికుండగా ఆ బిరుదు ఇవ్వబడింది, చనిపోయినా కానీ ఆ బిరుదు ఆయనకి ఇవ్వబడింది. తర్వాత యెహోషువ, ఆయన చనిపోయినాక యెహోవా సేవకుడైన యెహోషువ మృతి నొందాను, చనిపోయాక ఇచ్చాడు ఆయన. మరి ఈ ఈ ఉన్నతమైన బిరుదు తెలియక నేను తృణీకరించిన వాడిని. అయితే నేను ఆ విషయంలో పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, ప్రభా నీ సేవకుని పిలుచుటకు నేను పాత్రుడని కాను. నేను నిన్ను సేవించట్లేదు, నాకు ఇష్టమైనవి నేను చేయుచున్నాను, నా తలంపులు నా ఊహలు బట్టి నేను ప్రవర్తిస్తున్నాను, నన్ను ప్రేరేపించే దురాత్మలను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను. హౌ కెన్ బీ దై సర్వెంట్? దేవుని సేవకుడు అంటే దేవుడు ఆజ్ఞాపించినది చేయాలి. అయితే దేవుడు నన్ను సేవించటకు నా కుమారుని పోని అంటాడు. కుమారుడుగా పిలుస్తున్నాడు, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు, నువ్వు నా కుమారుడు, అయితే నన్ను సేవించటకు. అంటే ఇప్పుడు ఐగుప్తు యజమానులకు సేవ చేయట, దేవుని సేవ చేయట. ఇప్పుడు దేవుడు ఏ విధంగా కనపడుతున్నాడు? యజమానుడిగా కాదు, తండ్రిగా. ఇది ఎంత ధన్యత! చూడండి, మలాకి గ్రంథంలో మలాకి 6 1:6. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా. సో ఇక్కడ ఈ యజమానుడు ఒక తండ్రిగా ఉన్నాడు. ఈ యజమానుడు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఈ యజమానుడు మరి ఇంత గొప్ప స్థితిలో ఉంటే ఆయన మన తండ్రిగా కనపడ్డాడు. కాబట్టే ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం. చదవండి మళ్ళా. కుమారుడు తన తండ్రిని కనపరచను కదా, దాసుడు తన యజమాని కనపరచను కదా. ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు వీళ్ళు? తండ్రే కదా, అది తండ్రే కదా, కారం ఎక్కువ. ఒక యజమానుడిగా, ఒక సైన్యాధిపతిగా వస్తున్నారంటే మరి దాసులైన వాళ్ళు ఎలా ఉంటారు? భయపడి అలర్ట్గా ఉంటారు. ఆయన విజిట్ ఉన్నదంటే, ఒక సైన్యాధిపతి వస్తున్నాడు అంటే ఆ క్యాంపస్లో ప్రతిది కూడా చక్కగా అమరుస్తారు. ప్రతి వారికి డ్యూటీ చక్కగా వారి స్థానాల్లో నిలబడతారు. వారి డ్యూటీలో వారు నిమగ్నమై ఉంటారు. అది యజమానుడు వచ్చినప్పుడు దాసులందరూ వారికి నియమించబడిన పనిలో నమ్మకంగా ఉంటారు. అయితే ఈ యజమానుడు ఏమై ఉన్నాడు? ఫాదర్, తండ్రి. కాబట్టి కుమారుడు ఎందుకు భయపడతాడు? దాసుడిగా ఉన్న కుమారుడు భయపడ్డాడు. అలాగే యజమానుడిగా యాజకులు, వారు పెట్టే దయగల తండ్రికి సేవ చేస్తున్న యాజకులు వాళ్ళు కూడా భయం లేదు. అందుకే ఇక్కడ నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానుడు అయితే నాకు భయపడే వారందరూ. సో ఎటువంటి దేవుడు? భయంకరుడు దేవుడు, మహిమగల దేవుడు, ప్రభావం గల దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన వాడు, యజమానుడు, మనల్ని తిరిగి
ఆయా విషయాల్లోనూ చిక్కుని, ఆయా పాపములలో చిక్కునుంటే తిరిగి నా యొద్దకు మళ్ళుకొనుము. నువ్వు నా సేవకుడు అని చెప్తున్నాడంటే, ఇందాక మొదట చదివించాను, నన్ను సేవించటకు నా కుమారుని పోని. ఇక్కడ నా కుమారుని నువ్వు దాసునిగా ఏర్పరచుకున్నావు. నా కుమారుని కఠిన సేవ చేయించుకుంటున్నాను. నన్ను సేవించటకు నా కుమారుని. కాబట్టి ఐగుప్తు సేవ ఏంటో ఐగుప్తులోని ఇజ్రాయేల్ తెలుసు. ఆ సేవలోంచి, ఆ బానిసత్వం నుంచి విమోచించాక మేఘం కిందకి తీసుకుని వచ్చి కొన్ని నియమాలు వారికి ఇచ్చారు. ఆయనను సేవించు క్రమం, పరిశుద్ధత, ఆ నియమములు, క్రమము నేర్పాడు. ఇవన్నీ బలీయమైనవి కావు, వారు చేయి తగినవే. వారు దేవుని తండ్రిగా వారు కలిగి ఉన్నారు. అదే సమయంలో తండ్రి వారిని ఆదరిస్తున్నట్టుగా ఆదరింపబడుతున్నారు. వారు అరే ఇలా కొట్టేవారు మనల్ని, ఇన్ని దెబ్బలు తినేవాళ్ళం, ఇప్పుడు మన వీపుల మీద ఉన్న బరువులన్నీ దింపివేయబడ్డాయి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. మన తండ్రి ఎటువంటి ప్రేమ గలవాడో అని ఎరిగి వారు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా దేవుని ఆరాధించవలసిన వారే అంటారు. అయితే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఆయనను వారిని విడిచిపెట్టలేదు. ఆయనను వారి మీద ఉన్న మేఘం తీయలేదు. మేఘం కానీ ఒకసారి తొలగించాడంటే ఆ ఎండకి మాడిపోతారు. వారి మధ్య ఆ బండను తీసేస్తుంటే నీళ్లు లేక చచ్చి ఉండేవారు. ఒక దెబ్బతో చచ్చిపోయేవారు. అయితే ప్రభు మహాకనికరం చొప్పున వారిని ఓర్చుకుని, ప్రేమించి, ఆదరించి ఎన్నో గొప్ప సంగతులను వారికి ఇచ్చాడు. మరి ఆ విధంగా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనలను అంధకార శక్తుల నుండి, వాయుమండల సంబంధమైన దురాత్మలు, వాటి ప్రేరేపణ నుండి దేవుడు మనల్ని విమోచించినాడు తన మహాకృప చేత. చూడండి, ఎఫెసీలకు 2వ అధ్యాయం ఎఫెసీ 2:2 వాయుమండల సంబంధమైన అధిపతిని, ఈ ఐగుప్తు ఫరో అనుసరించి నడుచుకున్నవారు. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? 4వ వచనం, కరుణా సంపన్నుడు. అది ఎంత ఔన్నత్యమైన కరుణ అంటే, ఎంత కృప అంటే, కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, సమృద్ధి అయిన కృపను బట్టి మన మీద ఆయన చూపిన మహా ప్రేమ, తన చూపిన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికింపబడి కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం. ఏంటి ఉపకారం అంటే, మరి ఎన్నెన్నో ఉపకారాలు ఇవి. మనం బానిసలుగా ఉంటమి, ఐగుప్తు కఠిన సేవలు ఉంటమి, దురాత్మల యొక్క ప్రేరేపణ క్రింద ఉంటమి, వాటికి సేవ చేయొచ్చు ఉంటమి. ఇప్పుడు దేవుడు మనల్ని విమోచించి తన సేవకులని పిలుస్తున్నాడు. ఈ సేవకుడు అని పిలుస్తున్నాడు, కానీ ఆయన యజమానుడు అయినా కానీ ఆయన ఎవడు? తండ్రి. ఆయన సైన్యములకు అధిపతి అయినా కానీ ఆయన ఎవడు? తండ్రి. ఎందుకు భయం? నిర్లక్ష్య పెడుతున్నారు. అందుకే కదా మూర్ఖత, అందుకే కదా నిర్లక్ష్యము దేవుని సన్నిధి, అందుకే కదా ఆయన మన తండ్రే కదా అని నిర్లక్ష్యము. అయితే మనం ఎంతో ఈ మనసు కలిగిన వారు ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి, బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎంతో ఉన్నతమైన వాడో, అవును, ఆ ఉన్నతమైన వాడే మన తండ్రి. మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అనే దేవుడు మనకు చేసిన ఉపకారం,
ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చూడు 7వ వచనం, క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా సో దేవుని కుమారులుగా మిమ్మల్ని పిలిచాడు. తన కుమారులుగా ఉంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు నుండి అనగా లోకంలో నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను సేవించుటకు నా కుమారుని పోని అని చెప్పి విమోచించాడు, నిన్ను రక్షించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రి అని దేవుణ్ణి ఆరాధించాలి. తండ్రిని ఆరాధించాలి. చూడండి, యోహాను పత్రికలో సువార్తలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో తను ఆరాధించువారు ఎవరిని ఆరాధిస్తున్నాం? 23వ వచనంలో యథార్థంగా ఆరాధించేటి వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవలను. ఆరాధించు కాలము వచ్చినది. సో విగ్రహారాధికులుగా కాదు, మరి మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి తను సేవించటకు మనల్ని తీసుకొచ్చాడు. నిజమే, మనం మబ్బు వంటి పాపములు, ఘోరమైన పాపములు, దేవునికి మనకి అడ్డుగా ఉన్న పాపములన్నిటినీ ఆయన మంచు తొలగిపోయినట్టుగా తొలగించి వేశాడు. తన మహాప్రేమను మన మీద చూపిస్తూ ఉన్నాడు. నా ఎద్దకు మళ్ళీ కొనమన్నాడు. ఇంకెవరైనా ఇంకా చీకట్లో మబ్బులో ఉన్నారేమో, ప్రభు తట్టు మళ్ళండి. ప్రభు తన కృపతో చెప్తున్నాడు, నీ పాపములను నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసిన మంచు విడిచిపోనట్టుగా ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మరి వెతికినా కానీ దొరకమంటున్నాడు. ఇర్మియా గ్రంథం 50లో మరి ప్రభు తట్టు మళ్ళుట వలన ఎంత ధన్యత, పరలోకముల ఆనందం. ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఎక్కడది? ఆ కాలం నాటికి ఇతరాల దోషం వెతికినా కానీ దొరకవు. 20వ వచనం, 50:20. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేల్ దోషమును వెతికినను సో ప్రభు తట్టు మళ్ళండి. తప్పయామో వెనక్కి తిరిగామో తిరిగి మళ్ళుకోండి ప్రభు తట్టు. ఆయన మన తండ్రి. తప్పు ఆయన కుమారుడు మళ్ళీ మళ్ళుకున్నాడు. ఎంత ఆనందం వచ్చింది. నశించున్న ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంత సంతోషం ఏర్పడిందో. దూతల ఎదుట ఆయన ఆనందిస్తున్నాడు. మరి ఆకాశం ఆనందిస్తుంది, భూమి ఆనందిస్తుంది. మరి ఇజ్రాయెల్ విమోచించిన పర్వతాలు గుట్టలు గంతులేసినాయి. సో మనము విమోచించబడ్డా ఎంత ఆనందం. కాబట్టి తండ్రి మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామో, ఈ ప్రేమ గల తండ్రి ఒకవైపుగా చూస్తే యజమానుడిగా ఉన్నాడు, ఇంకొక వైపు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు, ఇంకొక వైపు జడ్జిగా ఉన్నాడు. మరి ఈ అన్ని ప్లేసెస్ భయంకరమైనవి. ఆ హోదాని మనం నిర్లక్ష్యం చేస్తామంటే మనము ఇమీడియట్గా ఉరికమ్మానికి ఎక్కే ముసుగు వేస్తారు. అయితే ఆయన తీర్పు తీర్చే తండ్రి, తీర్పు తీర్చే జడ్జి ఎవరైనాడు? తండ్రి అయినాడు. ఎందుకంటే ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన ఉత్తరవాది, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు తండ్రి వద్ద ఉన్నాడు. అక్కడ జడ్జిగా తండ్రి ఉన్నాడు, ఉత్తరవాదిగా మన బ్రదర్ ఉన్నాడు. మరి ఇప్పుడు యజమానుడిగా ఉన్నవాడు మన తండ్రే, సైన్యములకు అధిపతి యెహోవా మన తండ్రే. సో ఏం నిర్లక్ష్య పెడుతున్నావు బుద్ధి లేక? ఆ హోదాని నిర్లక్ష్య పెట్టుకోవద్దు, మూర్ఖతగా ప్రవర్తించవద్దు. మరి ఇటువంటి ప్రేమ మన ఎందుకు కుమ్మరిస్తున్నాడు ప్రభు. కరుణా సంపన్నత. మరి
దయా సంకల్పం మన ఎందుకు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యథార్థముగా మరి ఆయనను ఆరాధించు. నీ పాపములన్నింటినీ తుడిచివేస్తున్నాడు. వెతికినా కానీ దొరకదు. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అని చెప్పాడు. కాబట్టి అలాగ నువ్వు చేపడి ఉంటే నిజముగా తండ్రిని ఆరాధించు. ఇంకా అలాగ లేరు అనుకో, ఇప్పుడైనా ప్రభు తట్టు మళ్ళీ ప్రభు దగ్గర సరి చేసుకొని ప్రభుని ఆరాధించు. మరి ప్రార్థిస్తాం. ప్రభా, ఈ సమయమున మాకు ఇచ్చిన లేఖనాలన్నిటిని బట్టి ఉన్నాలు. నన్ను సేవించుటకు నా కుమార్ని పోనిమని చెప్పినావు ప్రభా. ఐగుప్తు సేవ, నీ సేవ మాకు వ్యత్యాసం చూపించావు ప్రభు. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు ఎంత క్రమము, ఎంత జ్ఞానము గల ప్రజలుగా మేము ఉండాలని తండ్రి మమ్మల్ని ప్రేమించి ఎన్నో గొప్ప సంగతులు ఇచ్చావు. వీటిని మేము తృణీకరించిన వాళ్ళను. నేను ఎంత దౌర్భాగ్యులను, మూర్ఖుడను. నన్ను ఎరగకపోయినప్పటికీ ప్రభు నాకు బిరుదు ఇచ్చితివి నాయన. నేను వాటిని ఆశించలేదు, కానీ నువ్వు నాకు ఇచ్చావు బిరుదు. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. నన్ను పిలిచిన్నావు. మరి ఈ విధంగా ఈ నీ బిడ్డలందరినీ మరి నీ సేవకుడని పిలుస్తున్నావు. కాబట్టి నీ తట్టు మళ్ళుకొని ప్రభా, యథార్థముగా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, ఆనంద భాషములతో నిన్ను యథార్థంగా స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మాకు సహాయపడుతుండమని, ఈ మాటలన్నింటినీ ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.